అందరికీ నమస్తే. ఇప్పుడు లగచర్ల అనేది ఒక పెద్ద నిషేధిత ప్రాంతం అయిపోయింది. 144 సెక్షన్ రాష్ట్రంలో ఏడుందో ఏడలేదో కానీ లగచర్లలో మాత్రం 144 సెక్షన్ 163 బిఎన్ఎస్ ఇంకేమైనా ఉంటే అవి కూడా ఊర్లోకి పోనీకి ఒక చెక్ పోస్ట్ పెట్టారు. చెక్ పోస్ట్ దాటి ఎవరు పోయేది లేదు. వాళ్ళు ఎవరు పర్మిషన్ ఇస్తారో ఎవరు పర్మిషన్ ఇయ్యారో అసలు ఏమో అర్థమైతే లేదు. రాజకీయ పార్టీలను పోనిస్తలేరు. అంతగానో భయపడాల్సిన అవసరం ఉంది. పోని కలవని మాట్లాడని. మొన్న కొంతమంది పోయినరు బీఆర్ఎస్లో కొంతమంది పోతే వాళ్ళని ఏనో దగ్గర అక్కడనే వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి అక్కడనే కూర్చోబెట్టారు. ఊళ్ళోకి లోపలికి పోకుండా ఇల్లులోకి పోకుండా. ఇక అప్పటి నుంచి ఇంకా టైట్ చేసిర్రు. డీకేఆర్న మేడం పోయినరు ఎంపీ మహబూబ్ నగర్. పోతే ఎస్పీ ఆఫీస్లో పోయి పర్మిషన్ కోసం పోయింది ఆమె. ఎస్పీ ఆఫీస్కి పోతే ఎస్పీని కలిసి వచ్చింది తప్ప ఊరికి పోలే. ఇక చూసినా కదా సంగారెడ్డి జైల్లో ఉన్న ములాఖతులో ఉన్న వాళ్ళని కలవనికి కూడా కాలే. డీకేఆర్న ఈటెల రాజేందర్ గారు ఇద్దరు పోయినరు. ఇద్దరు పోతే మధ్యలో ఆపి పోలీసు వాళ్ళు పెద్ద పంచాది. ఏం పంచాదో అర్థం కాదు. అంతగానం ఏముంటుంది చెప్పండి. వాళ్ళ బాధితులు ఇప్పుడు వీళ్ళు పోయి మళ్ళీ వాళ్ళకేమి చెప్తారా అంతగానం? అంటే వాళ్ళు నిజాలు చెప్తారానా? ఊర్లోకి పోతే వాళ్ళు నిజాలు చెప్తారు. నిజాలు చెప్తే గవర్నమెంట్కి ఇబ్బంది అవుతుందనా? ఏందో వీళ్ళ బాధ అర్థం కాలేదు. వీళ్ళ బాధ ఏందనేది. సంగారెడ్డి జైల్లో ఉన్న వాళ్ళకు ములాఖత్ వరకు కూడా పోనీయలేదు. వన్ 151 కింద అరెస్ట్ చేసి తీసుకుపోయారు. సంగారెడ్డి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయారు. అరెస్ట్ చేసి ఎందుకు? వాళ్ళు జస్ట్ అలా ములాఖత్కు పోయినారు. ఇక ఆడికి అయిపోలేదు. సరే రాజకీయ నాయకులు అంటే రాజకీయాలు చేస్తారని భయం అయి ఉండొచ్చు, లేకపోతే రాజకీయాలు చేయొద్దని ప్రభుత్వం కంట్రోల్ చేసే ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఈ ప్రజా సంఘాలకి ఇప్పుడు మాకు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మీడియా వాళ్ళు తెలుసు. వాళ్ళు అంటున్నారు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేదు అంటే మేము మీడియా సమక్షంలో పోదలుచుకోలేదు. మీరు కూడా కరెక్ట్ రిపోర్ట్ చేయండి. 2 కార్లలో 7 మహిళలు వచ్చాం. ఇందులో మీడియాతో మేము రాలా. మాకు వెనక ముందు మీడియాలు లేవు. అంటే మాకు మీడియా సంబంధాలు లేక కాదు కదా. మేము మళ్ళా కొంచెం సేపు ఆగితే మీ స్టేషన్లలోకి వచ్చేవాళ్ళం. ఎందుకు? వాళ్ళ వర్షన్ విన్నాక మీ వర్షన్ వినాలి. దట్ ఈస్ ఫ్యాక్ట్ ఫైటింగ్ అంటే. ఇది నిజమే కాదు. మీకు తెలుసు కదండి. ఇప్పుడు మేము ఏం చెప్తాం జనానికి చెప్పండి. అర్థమైంది కదా. ప్రజా సంఘాలు పీఓడబ్ల్యూ సంధ్యక్క ఇంకా మిగతా వాళ్ళు 2 కార్లలో 7 మంది మహిళలు పోయినరు. పోతే మీడియా ఉంది రానియమన్నారంట. మీడియా మాకు సంబంధం లేదు, మీడియా కూడా ఎంట్రీ లేదనమాట అక్కడికి. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. మాకు మీడియాతో సంబంధం లేదు, మేమేం వచ్చినాము మేమేం పోతామంటే కూడా పోనీయలే. వాళ్ళు పోయింది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. అంటే అక్కడ ఏం జరిగింది నిజ నిర్ధారణ చేద్దాం. మీడియాలో వచ్చింది తప్ప, కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది తప్ప, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పింది తప్ప, నిజంగానే బీఆర్ఎస్లో కుట్ర ఉందా, లేకపోతే ప్రభుత్వమే కుట్ర చేసిందా, లేకపోతే తిరుపతి రెడ్డి బెదిరించి అట్లా అయిందా, ఏదో ఒకటి తేలిపోతుంది కదా. ఒక నిజ నిర్ధారణ కమిటీ పోతే వాళ్ళైతే రాజకీయాలకు సంబంధం లేదని నేను అనుకుంటున్నా. యాక్చువల్గా ఎవరో పెట్టిర్రు వీళ్ళ వీడియో ఇంకోటి పెట్టి అసలు వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని కోరుకున్న వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది. మరి కాంగ్రెస్ గెలవాలని కాంగ్రెస్కు సలహాలు ఇచ్చిన వాళ్ళు సంధ్యాక వాళ్ళు కూడా మేడమే చెప్తున్నారు. వినండి ఒకసారి. బాగా మాతో వార్ రూమ్ స్ట్రాటజీలు చేస్తారు. ఇప్పుడు పోవద్దంటే సిగ్గు అనేది ఉండాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. సంధ్యకి ఏమంటున్నారంటే కాంగ్రెస్ గెలవనికి బీఆర్ఎస్ ఓడించనీకే వార్ రూమ్లోకి పిలిచి మాతో చర్చలు జరిపినరు. ఇప్పుడు పోనీయరా సిగ్గుందా మీకు అని అడుగుతున్నారు. సమాధానం చెప్పాల్సింది వీళ్ళే. ఎందుకు అంతగానము? పోతే ఆడ ఏమైందో నిజం తెలుసుకొని బయటకు చెప్తారు కదా. నిజం చెప్తే నిజం తెలుసుకొని కూడా అంత భయం ఎందుకు? నాకు ఎవరో ఫోన్ చేసారు ఈ వీడియో పంపినాక. వాళ్ళు అప్పుడు కాళేశ్వరం కూడా పంపలేదన్నా అని. కాళేశ్వరాన్ని కూడా పంపలే వాళ్ళు. కాళేశ్వరం ఏదో డేంజర్ జోన్లో ఉంది, ఆడ పోతే ఆయన దానిలో పడితే కింద మీద అవుతుంది, అది ఏం కూలిపోద్దో అర్థమవుతలేదు, వద్దు అని చెప్పి ఆపినామని వాళ్ళు సమాధానం చెప్పారు. ఈడైతే ఏం లేదు కదా. లగచర్లలో అయితే ఏం బాంబులు పడేది లేదు, రాకెట్ పడేది లేదు, లేకపోతే మొత్తం భూమి మూసుకుపోయి దానికి పోయేది లేదు. అడే లోయలు లేవు కదా. ఆడ ఊర్లో జనం ఉన్నారు, బిక్కు అంటున్నారు ఆ జనము. ఆ జనంతో మాట్లాడానికి పంపడానికి ఏంది ప్రాబ్లం? మీరు రాజకీయ పార్టీలను పంపరు, మీడియాను పంపరు, ప్రజా సంఘాలను పంపరు, మళ్ళీ ఎవరిని పంపుతారు? తిరుపతి ఒక్కనే పంపిస్తారు ఆడికి బెదిరినీకి. తిరుపతి రెడ్డి ఒక్కడే పోవాలి లగచర్లకు. తిరుపతి రెడ్డో లేకపోతే రేవంత్ రెడ్డి అనుచరులు మాత్రమే పంపిస్తారా? వాళ్ళు చెప్తున్నారు, నిన్న మొన్న ఢిల్లీ వాళ్ళు చెప్తున్నారు, రేవంత్ రెడ్డి 3 పోలీసులు 3 గన్మెన్ తిరుపతి రెడ్డికి 3 గన్మెన్లు అట. 3 గన్మెన్లు వేసుకొని వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నాడని చెప్తున్నారు వాళ్ళు. నేషనల్ హెచ్ఆర్సీ కంప్లైంట్ చేశారు. ఇంకా
ఇంకా ప్రజాపాలన ప్రజాస్వామ్యం మన సొంత కాన్స్టిట్యున్సీ సీఎం సొంత కాన్స్టిట్యున్సీలోనే ఇంత వర్ధిల్లుతుంటే ప్రజాస్వామ్యం ఇంకా తెలంగాణ మొత్తం ఎంత మంచిగా వర్ధిల్లుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. పోయిన రాదు వీళ్ళైతే వచ్చి నిజ నిరాధన చేసుకొని వస్తారు, వాళ్ళు చెప్పింది వింటారు. తర్వాత ఏం చెప్తున్నారు సంధ్యక్క, నెక్స్ట్ పోలీసుల దగ్గరికి మేము వచ్చేది ఊర్లోకి పోయి వెళ్తాం, కలిసి మాట్లాడినాక మీ దగ్గరకు వచ్చి మీతో కూడా మాట్లాడదాం అనుకున్నాం, మమ్మల్ని మునిగిపోతే ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం కాంగ్రెస్, సిగ్గుందా మీకు అని అడుగుతున్నారు. ఇక ఏం సమాధానం చెప్పాలి చెప్పి ఈ ప్రజాపాలనకు మనం ఏం సమాధానం చెప్పాలి, ఈ ప్రజాపాలనలో అని చెప్పుకున్న తోలకు మనం ఏం చెప్పాలి? ఎవ్వని మునిగిపోతే లగజాలకు ఎందుకు ఓ పని చేయండి, కొడంగల్ కాన్స్టిట్యున్సీ మొత్తం మూసేయండి, అది రాజాగారి బంగ్లా, అది ఆ బంగ్లాకు మొత్తం ఇన్ననే రాజు, కొడంగల్ ఉన్న జనం ఎవరు వాళ్ళకు ప్రజాస్వామ్యం లేదు, వాళ్ళకు రాజ్యాంగం లేదు, ఏమి లేదు, రాజు ఏం చెప్తే అదే చేయాలి, రాజు కలవాలంటే కలవాలి, తినమంటే తినాలి, చూడమంటే చూడాలి అని ఒక ఆర్డర్ జారీ చేయండి, అట్టన్నా చేయండి. కానీ ఇది కరెక్ట్ కాదు. లగచర్లలో ఏం జరిగిందో బయట సమాజానికి తెలియవద్దని ప్రభుత్వం ఎందుకు అనుకుంటున్నది పెద్ద టాపిక్. ఇది ఒక నిజ నిర్ధారణ కమిటీని కూడా పోనీయకపోతే ఇంకా ఎక్కువ అనుమానాలు వస్తాయి. అసలు మీరు చేసిర్రు, ఇక్కడ బీఆర్ఎస్ చేసింది కాంగ్రెస్ చేసింది కాదు, ఇంకా మీరు ఎక్కువ బెదిరించిర్రా లేకపోతే ఇంకా నిజాలు బయటపడతాయని భయపడుతున్నారా అనేది ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.